హాయ్ అండి, ఈ రోజు మనం మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామంలోని గాంధారి కిలా అంటే అదేనండి గాంధారి మైసమ్మ టెంపుల్ కి వెళ్దాము. అది ఎలా వెళ్ళానో చెప్తాను. అసలు మనకు బొక్కలగుట్ట అనే పేరు గురించి మీకేమైనా తెలుసా? అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది మీకేమైనా ఐడియా ఉందా? నాకే డౌట్ అండి. చిన్నప్పటి నుంచి అయినా సరే బొక్కలగుట్టనా ఇదేం పేరు అని అనుకున్నా. అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు అని మీకేమైనా తెలుసా? అమ్మని అడిగానండి. అక్కడ ఎక్కువ బొక్కలు ఉంటాయి, దొరికాయట. అందుకు తవ్వినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ బొక్కలు అనిపించాయి. సో చీకటి అయితే అక్కడికి వెళ్ళొద్దు, వామ్మో బొక్క అటువైపు రాత్ర అని చెప్పి భయపడే వాళ్ళట. నేను నాకు తెలిసి సెర్చ్ చేశానండి. సెర్చ్ చేస్తే 2 నాలుగా ఇలా వచ్చుంటది అని అనుకుంటున్నారు. అది కరెక్టా కాదా మనకు తెలియదు. చూసారు కదా, ఇదేనండి గాంధారి కిలాకి వెళ్లే దారి. ఇలా మనకు రోడ్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి టర్న్ తీసుకోవాలి. అయితే తెలుసు అని అంటున్నారు. అది ఏంటో చెప్తాను. గాంధారి కిలా అంటే బొక్కలగుట్ట సమీపంలో ఒక పురాతనమైన గాంధారి కోట ఉంది. దీన్నే గాంధారి కిలా అని పిలుస్తారు. ఈ కొండపైన దట్టమైన అడవి ప్రాంతంలో నిర్మించారు కాబట్టి బొక్కలగుట్ట గ్రామంలో ఈ కోట చాలా దగ్గరగా ఉన్నందున దీనికి ఇలా పేరు వచ్చింది అని. ఇంకొక ప్రాచుర్యంలో అయితే బొక్కలు అంటే ఎముకలు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో యుద్ధాలు జరిగినప్పుడు మరణించిన వారి ఎముకలు అంటే బొక్కలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉండేవి అని, ఆ ఎముకల ఆధారంగా ఇక్కడ గ్రామంలో బొక్కలగుట్ట అని పేరు వచ్చిందని భావిస్తారు. ఇది ఎంతవరకు కరెక్టో కాదో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదేనండి బొక్కలగుట్ట విలేజ్. ఇలా లోపలికి వెళ్ళాలి, చాలా లోపలికి ఉంటది టెంపుల్. ఇంకా మొత్తం ఫారెస్ట్ లోనే ఉంటది. ఇప్పుడైతే ఇదంతా విలేజ్ దాటిన తర్వాత మొత్తం ఫారెస్ట్. అండ్ ఇక్కడ రాత్రిపూట అంటే ఫారెస్ట్ లో ఇప్పటికీ కూడా పులులు తిరుగుతాయని టైగర్ జోన్ అని కూడా ఉందండి. చూపిస్తాను. ఇంకా ముందటికి వెళ్ళాలి. ఇదంతా విలేజేనండి. చూస్తున్నారు కదా. గాంధారి కిలా అనేది మంచిర్యాలకి 11 కిలోమీటర్స్ వస్తుందండి డిస్టెన్స్, అంతే. నాకు ముందు చెప్పాను కదండి టైగర్ జోన్ అని. ఇప్పుడు వచ్చేసిందండి టైగర్ జోన్. ఇటు మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది బోర్డు. సో ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉందండి. అంటే నైట్ లో పులులు సంచరిస్తూ ఉంటాయని అంటారు. నిజమేనండి, ఉన్నాయంట. చూస్తున్నారు కదా ఎంత ఫారెస్ట్ గా ఉండదా ఉంటది. ఇంకా అందుకోసమనే నైట్ టైమ్ లో ఇలాంటివి అలో అనేది ఉండదు. ఏదైనా డే టైమ్ లోనే, అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఇక్కడ గాంధారి కిలా దగ్గర కూడా వారి జాతర జరుగుతున్నప్పుడు ఇంకా బుధవారము అలాగే ఆదివారము ఎక్కువ రష్ ఉంటారట. మిగతా సమయాల్లో తక్కువగానే ఉంటారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కి మాత్రం ఇక్కడ గ్రీనరీతో బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వచ్చి షూటింగ్ చేస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు ఇంకా కొంతమంది ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా చేసుకుంటున్నారు. తో పాటు నేను ఒకటి గాంధారి కిలా గురించి విన్నాను. ఏంటంటే అక్కడ గుప్త నిధులు ఉన్నాయని, దానికోసమని ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. కానీ అక్కడ ఏమి లేవు అని కొంతమంది అంటున్నారు. అది కరెక్టో కాదో ఇంకా ఏం తెలియదండి. చూస్తున్నారు కదా, ఇదేనండి గాంధారి కిలా ప్లేస్. ఇంకా వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదా, ఇంకా వర్షాలు పడటంతో అక్కడ వాటర్ అనేది ఉంది. చూపిస్తాను. ఇదేనండి మొత్తం ప్లేసు. సూపర్గా ఉందండి. టోటల్ గ్రీనరీ తోటి క్లైమేట్ అంతా. అంటే కింద చల్లగా ఉంది, పైనకి ఎక్కుతుంటే ఇంకా మనకు అస్సలు ఉబ్బరపోత పోస్తుందండి. చూసారు కదా ఎంత పెద్ద వృక్షాలు. మేమేమో సాటర్డే రోజు వెళ్ళామండి. సండే రోజు అయితే ఎక్కువ రష్ ఉంటారంట. అప్పటికి ఉన్నారండి. మరీ అంత రష్ కాకుండా వెళ్తూ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా ఉన్నారు అక్కడ. ఇంకా చూస్తున్నారు కదా, కొంతమంది పెద్ద అండాలు పెట్టి వంటలు కూడా చేస్తున్నారు. కానీ అక్కడైతే ఎవరు లేరు అని చేస్తున్నారన్న కదా. ఇంకా కోని కోసుకొని ఇంకా అమ్మవారు అయితే పవర్ఫుల్ అండి. ఖచ్చితంగా ఇంకా అందరూ చాలా నమ్మకంతో మొక్కుతారు. చూస్తున్నారు కదా, ఇదేనండి వాటర్. ఈ వాటర్ దాటేసి మనం అటువైపు వెళ్ళాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో అందులోకి దిగాల్సిందే. ఇంకా మేము ఎలాగోలాగా చేసేసి ఇంకా మేము వెళ్ళాము. నేను చూసినంత వరకు అయితే కొంతమంది వర్షాకాలం వెళ్తే బాగుంటుంది అన్నారు. వర్షాకాలంలో వెళ్ళటం నాకైతే అంత సేఫ్ అనిపించట్లేదండి. ఎందుకంటే కొండలపై నుంచి వాటర్ వస్తుంటుంది, ఎప్పుడు ఎలా జారుతుందో తెలియదు. సో అందుకోసమని అంటున్నాను. మేము అసలు సీజన్ కాదు, వర్షాకాలమే కాదు, అయినా సరే వర్షాలు పడి ఇంకా అసలు బండలన్నీ జారుతున్నాయి. ఇంకా వర్షాకాలంలో ఎలా ఉంటుందో నాకు అర్థం కాలేదు. సరేలేండి, ఇలా ఇటువైపు నుంచి మనం వెళ్ళాలి. దారి అంతా గ్రీనరీ అండి. అల్లుండి మా మరదలు ఎత్తుకొని ఇంకా మేము, నా పాప, ఇంకా మేమందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళామండి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అబ్బా ఎంత బాగుంది అనిపించింది. కానీ మధ్యలోకి వెళ్ళినాక అక్కడ వాటర్తో స్కిడ్ అయిపోతుంటే అప్పుడు తెలిసింది వామ్మో జాగ్రత్తగా వెళ్ళాలి అని. అంటే మనం వెళ్తే డే టైంలోనే వెళ్ళాలి, అలా ఈవినింగ్ కూడా వెళ్ళొద్దు. చూసారు కదా, ఇదేనండి వెళ్ళే దారి. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు కనిపిస్తుంది. చూసారు కదా, ఇదేనండి గాంధారి మైసమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది బాగుంది కదా. దాంతో పాటు ఇక్కడ మనం చెప్పులు వేసుకోకూడదు, చెప్పులు లేకుండానే పైనకి వెళ్ళాలి. చూసారు కదా, ఇదేనండి కాల భైరవుడు.
ఆ తర్వాత ముందట పాదాలు కూడా ఈ మధ్యనే అంటే రీసెంట్గానే అక్కడ బయటపడ్డాయంట. చూసారు కదా, అలా ముందుకు చిన్నగా ఒక విగ్రహం లాగా కనిపిస్తుంది కదా, నేను చూపిస్తాను. ఇంకా కొంచెం ముందుకెళ్ళాగా కనిపిస్తుంది. కానీ చూసారు కదా, ఇక్కడ ఎవరో తాగి కూడా పడేశారు. అలా తప్పు కదా, నాకు అదే అనిపించింది. తీయద్దు కానీ వీడియో, కానీ తెలుసుకోవాలి అని చెప్పేసి పెట్టానండి. అలాంటి దేవుళ్ళ దగ్గర అలాంటి ఏంటండి, ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదండి, అదేనండి సూక్ష్మ భైరవుడు. ఇంకా అక్కడ పక్కన భటులు అక్కడ కూర్చునేవారంట. అది కూర్చోవడానికి ప్లేస్ కాపలాగా. ఇలా మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ ఇదంతా అండి, ఈ కిల మీద ఉన్న రాయి మొత్తం కూడా రెడ్ శాండ్ స్టోన్ అండి. ఇది 12వ శతాబ్దంలో కాకతీయులు ఇక్కడ పరిపాలించారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఇంకా రెడ్డి వారు, ఇలా చాలా రాజులు పరిపాలించారు. కానీ 12వ శతాబ్దంలోనే ఇక్కడ కాకతీయులు ఇక్కడ నుంచే ఈ రెడ్ శాండ్ స్టోన్ని రామప్ప ఇంకా కాకతీయులు ఎక్కడెక్కడ పరిపాలించారో అక్కడికి ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ చేశారంట. ఈ రాయినంతటిని చెక్కి ఏనుగుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేశారంట. ఎలా చేశారో ఏమో అర్థం కాలేదు, కానీ నిజంగా వింటుంటేనే అవునా ఇలా చేశారు అని అనిపించిందండి. మాకు ఇంకా పైకి ఎక్కడానికే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చూస్తున్నారు కదా, అలాంటిది ఏనుగుల ద్వారా ఇలా శాండ్ స్టోన్ని చూసారు కదా, మనకు తెలుస్తుంది ఆ స్టోను. కాకతీయులకు సంబంధించిన కట్టడాలన్నీ ఇక్కడ నుంచే వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేశారంట ఏనుగుల ద్వారా. సుమారు 400 ఏళ్ల కిందట గోండు గిరిజన రాజులు, ఆ తర్వాత కాకతీయులు, వీళ్ళు కలిసి ఇక్కడున్న రెడ్ శాండ్ స్టోన్ని, అదేనండి ఇసుక రాయిని వివిధ ప్రాంతాలకు కూడా ఎగుమతి చేశారు. అంటే కాకతీయ సామ్రాజ్యం ఎక్కడెక్కడ వరకు విస్తరించి ఉందో అక్కడి వరకు ఇక్కడ నుంచే కట్టడాలను కి సంబంధించిన రాయిని ట్రాన్స్పోర్ట్ చేశారట. అంతేకాకుండా ఇక్కడ అనేక ఔషధ గుణాలున్న మొక్కలు కూడా ఉన్నాయంట అండి. దాంతోపాటు ఇప్పటికీ కూడా అమ్మవారు ఉగ్ర రూపంలోనే ఇక్కడ తిరుగుతుంది అని అంటారు. ఒంటిగా రావడానికి భయపడతారు వేసి నేను కొన్ని వీడియోలో చూసాను. ఇంకా అమ్మవారి గుడి అన్నాక అమ్మవారి దగ్గర ఇలాంటివన్నీ ఉంటాయిలేండి. తర్వాత ఇక్కడ పాండవులు కూడా ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారని కూడా ఇక్కడ అయ్యగారులు పూజలు చేస్తూ ఉంటారు. అది కూడా చూపిస్తాను. దాంతోపాటు ఇక్కడ ఒక గుహ కూడా ఉందండి. ఈ గుహ అనేది ఇక్కడ నుంచి దండపల్లిలోని చిన్నయ్య పెద్దయ్య గుట్ట, అది కూడా ఫేమస్ అండి. అక్కడి వరకు కూడా ఒక సొరంగ మార్గం ఉంది అని విన్నాను. కానీ అది ఎక్కడుందో నాకు కనిపించలేదు. చూస్తున్నాను కానీ మాకు ఫస్ట్ అయితే దీని గురించి స్టోరీ తెలియదు. ఇప్పుడైతే ఆ సొరంగ మార్గం మూసుకుపోయింది అని విన్నాను. దాంతోపాటు చూసారు కదా, ఇక్కడ ఒక ఏనుగు ఉంది. అది వాళ్ళు రాజులకు సంబంధించిన ఏనుగు ఏమో, దాన్ని బంధించి ఉన్నట్టుగా అదొక కట్టేసి చనిపోయినట్టుగా చూపించారు ఆ ఏనుగు బొమ్మలు. చూస్తారు కదా, నేను ఇంతకుముందు చూపించాను. ఇలా పైకి వెళ్ళాలండి. ఇంకా అక్కడ ఇట్లా బండ మీద బండ అలా పేర్చారు కదా, ఇల్లు కట్టుకోవాలి అని కోరిక ఉన్నవాళ్ళు ఇలా అంతరాలతోటి బండలు పెడుతుంటారు. చూస్తున్నారు కదా వ్యూ ఎంత అదిరిపోయిందో. అంటే రెడ్ శాండ్ స్టోన్ ఉన్న గుడిని నేను చూసానందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది అని నాకైతే ఫస్ట్ థింగ్ తెలియదండి. ఇంకా ఒక్క దగ్గరికి వెళ్దామంటే సరే వెళ్దామని చెప్పేసి నేను వచ్చాను. లేకపోతే దీని గురించి ఫుల్గా మంచిగా చూపించుకుంటూ వీడియో తీసేదాన్ని, నాకే తెలియదు. సో నాకు కొంచెం బాధ అనిపించింది అంతే. కానీ ఇంకా తెలుసుకున్నాక ఇంత చరిత్ర ఉన్న గుడికి వెళ్ళానా నాకు అనిపించిందండి. ఫుల్ హ్యాపీ. అప్పుడు చూస్తున్నారు కదా, మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పేదన్నీ వినండి, మీకు వెళ్ళినప్పుడు ఈజీగా అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇది రెడ్ స్టాండ్ తోటి ఇట్లా గోడ లాగా పెట్టి ఉంది కదండి. ఇదంతా గోడ అండి, ఇది కోట గోడ. ఇప్పుడేమో అలాంటి ఆనవాళ్ళు ఏం కనిపిస్తలేదు, జస్ట్ ఇక్కడ గోడ ఒకటి మాత్రమే మిగిలిపోయింది. ఇంకా సైనికుల కోసం కూడా ఇల్లులు ఉన్నాయంట, కానీ అవి అయితే మాకు ఎక్కడ కనిపించలేదు. చాలా వరకు ఎవరికి కూడా కనిపించలేదంట. కొన్ని ఏళ్ళు అవుతున్నది కదా, ఇంకా పోయి ఉంటుంది. కానీ గోడ చూడండి ఇంకా అలానే పాకురు పట్టినా సరే, కానీ ఆ స్టోన్ మాత్రం అలానే ఉంది. కానీ అలా షేప్ తోటి ఎలా కట్ చేశారో ఏమో, ఇంకా ఏం యూజ్ చేశారో ఏమో ఇంకా తెలియదు. కాకుండా ఇక్కడ సాక్షి గణపతి, ఇంకా ఆంజనేయ స్వామి, ఆ తర్వాత సవతుల బావిలు 3. ఆ బావిలు అంటే ఎందుకంటే వర్షాకాలం కానీ ఏ కాలంలో అయినా సరే ఆ బావిలలో నీళ్లు ఉంటాయి. అది కొండపైన కట్టడంతో వర్షం నీరు అనేది ఒక బావిలో నుంచి ఒక బావిలోకి ఇలా బావిలకి నీరు అనేది ప్రవహిస్తుందంట ఒకదాని తర్వాత ఒకటి. ఇది 7 ముల్క మంచాల లోతంత వాటర్ అనేది ఉంటుందంట. ఇంకా నేను తీయలేకపోయాను, ఇక్కడి వరకే చూపిస్తాను. చూసారు కదా,
ఇంకా మేము పిల్లలు తీసుకొని వెళ్ళాము. సో అందుకోసమని వెళ్ళలేదు. చూసారు కదా, ఇది అంతా మరి ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడైతే రోకల్ బండ ఉంది. ఇటు సైడ్కి ఇంకా చూపిస్తాను. ఇలా పైకి వెళ్తే మనం ఇంకా నాగశేషుడు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మాకు పిల్లలతోటి అస్సలు కాలేదండి ఇంకా అప్పటిదాకా. అయితే ఇంకా తీసుకొచ్చాము. చూసారు కదా, ఇటువైపు ఇదేనండి. ఇక్కడ అల్లు బండనంట. ఇక్కడ పైన ఒక గుహలాగా కనిపిస్తుంది. మనం ఇక్కడ పసుపు కుంకుమ వేసుకొని అక్కడ పైన 1 రూపీ కాయిన్ విసిరితే ఆ హోల్ లోపల అలానే ఉండిపోతే కోరిక నెరవేరుతుందని, పడకపోతే కోరిక నెరవేరదు అని అంటారు. అంతా ఓ ఏకశిల అండి. దీన్ని తొలిచి మరి ఇక్కడ ద్వారం చేశారు. ఏనుగులు పోయేంత ద్వారము. మనకు పైన చెప్పాను కదండి, సవతుల బావిలో అక్కడ ఏనుగులకు వాటర్ తాగించడానికని తీసుకెళ్ళేవాళ్ళంట. అసలు చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా అప్పుడు ఎలా వెళ్ళాదో ఏంటో ఇంకా తెలియదు. ఇంకా అనేక బొమ్మలు అంటే విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా వాటి మీనింగ్ ఏంటో కూడా తెలియదండి. ఇలా అన్నీ చాలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కాలభైరవుడితో పాటు కాలభైరవి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అలాగే కింద ఎలాగ కాలభైరవుడు ఉన్నాడో అలాగే పైన కూడా కాలభైరవి, ఇంకా భైరవుడు, నాగశేషుడు ఇలాంటి చాలా శివలింగము, ఇలా చాలా ఉప విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో అని అంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా జరిగిందంటే ఏంటంటే మావోయిస్టుల కాల్పులు కూడా జరిగాయి. సో అందుకోసమని ఒక 2 years కూడా ఇక్కడ జాతరను కూడా నిలిపివేశారంట. ఇంకా అప్పుడే కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు. చూసారు కదా, అంటే మరీ అంత రష్గా కాకపోయినా సరే ఎవరో ఒకరు అయితే వస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్న కోతులు కూడా అండి ఇంకా మనుషులకు తగ్గట్టుగా చూస్తున్నాయి, అంతే, ఏమనట్లేదు. ఇంకా చూసారు కదా, ఇంకా మేమైతే ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు. సో అందుకోసమని ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, ఇంకా ఇదంతా వ్యూ అంతా గ్రీనరీ. చూస్తున్నారు కదండి, వాటర్ ఫ్లో తోటి వాటర్ ఎలా వెళ్ళిపోతున్నాయో భలే ఉంది కదా. అండ్ ఇది నా వీడియో కనుక నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ part 2.